గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతూ ఉన్న ఈ యొక్క పరిస్థితులలో కూడా ప్రతి ఒక్క భారతీయుడు చాలా బాధ్యతాయుతంగా కూడా వాళ్ళ వ్యాఖ్యలు అనేది కూడా మరి సోషల్ మీడియా ద్వారా కూడా వ్యక్తపరుస్తున్నారు. కానీ కొంతమంది మరి ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కొన్ని ట్విట్టర్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా వదులుతున్న మాటలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి నచ్చట్లేదు. ఒక ఇండియన్గా ఉన్నవాడు మనకు జరిగిన అన్యాయానికి మరి ఇప్పుడు ఆర్మీ చేస్తున్న దాడిని మనమైతే సమర్థిస్తున్నాం, కానీ కొంతమంది సమర్థించట్లేదు. అందులో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న అంబటి రాయుడు. మరి అంబటి రాయుడు తను చేసిన ట్వీట్ అది మాత్రం ప్రస్తుతము ఇంటర్నెట్లోనే కొంచెం దుమారం రేగుతుంది. దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మరి స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంబటి రాయుడు. ఇప్పుడనే కాదు, ఏదున్నా కానీ చాలా విషయాల్లో మన తెలుగుడని మనం ఎంత వెనకేసుకుంటూ వస్తున్నా కానీ తన వెనకల మాత్రం వివాదాలు బోలెడని. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణంలో కూడా తను ఇచ్చిన ఒక ట్వీట్ మాత్రం అందరినీ కొంచెం కోపాగ్నిలు అయ్యేలా చేస్తూ ఉంది. అంబటి రాయుడు మీద మాత్రం ఇంతవరకు కోపం అనేది కూడా ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా చూడొచ్చు, ఎందుకు అలాంటి ట్వీట్ వేశారనుకోవచ్చు? ఒకటి రాయుడు యాక్చువల్గా ఈవెన్ భవన్స్ స్కూల్లో అండర్ 14 పిల్లగాడిగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు. ఐ నో హిమ్. సో కొంచెం అంటే రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి కూడా ఒక రకమైనటువంటి ఎమోషనల్ ఇది చాలా తొందరగా రియాక్ట్ అయ్యేటువంటి నేచర్ ఉన్నటువంటి వాడే. సో దాంతోటే కొంచెం కాంట్రవర్సీస్లోకి వస్తూ ఉంటాడు. ఈవెన్ అంటే వరల్డ్ కప్కి సెలెక్ట్ కానప్పుడు వినయ్ని తీసుకున్నప్పుడు సో సహజంగానే నేను 3D గ్లాసెస్ పెట్టుకొని, ఎందుకంటే ఎంఎస్కే ప్రసాద్ అతను 3 డైమెన్షన్ ప్లేయర్, విజయశంకర్ ఇది ఉన్నప్పుడు అదే. సో కాబట్టి నేను 3D గ్లాసెస్ పెట్టుకొని చూడాలేమో అనేటువంటి సెటైరికల్ కామెంట్ చేసినప్పటి నుంచి, లేకపోతే కనుక రిటైర్మెంట్ని అనౌన్స్ చేసి మళ్ళీ ఆ తర్వాత వెనక్కి తీసుకున్నటువంటి సందర్భాలు కావచ్చు, ఈవెన్ విరాట్ కోహ్లీ మీద చేసినటువంటిది కావచ్చు, లేకపోతే ఆర్సీబీ గురించి చేసినటువంటిది కామెంట్స్ కావచ్చు, ఈవెన్ సెలబ్రిటీస్ స్టేడియంకి వచ్చి కూర్చొని మ్యాచ్ చూస్తూ ఉంటే కనుక ఏదో స్క్రీన్ మీద కనబడతాం అనేటువంటి, అంటే చిరంజీవి లాంటి వాళ్ళని కూడా ఆ రకంగా కామెంట్ చేయడం. సో ఓవరాల్గా యూ టేక్ ఎనీ పాయింట్ ఎందుకో కొంచెం కాంట్రవర్షియల్గానే ఉంటాడు కొంచెం. అంటే కాకపోతే నేను బోల్డ్ అంటే వాట్ యాక్చువల్ ఐ ఫీల్ ఇన్ మై హార్ట్ దట్ ఐ ఎక్స్ప్రెస్ అనేటువంటిది సమర్థించుకోవచ్చు కాక, బట్ అది ఒక్కొక్కసారి యాక్సెప్టబుల్ కాదు. సహజంగా నేను ఒకవేళ ఒక విషయాన్ని కనుక చెప్పదలుచుకునేట్లయితే కనుక డెఫినెట్గానే పొలైట్గా చెప్పేది. దేర్ ఆర్ సో మెనీ వేస్ చెప్పేటువంటి దానికి. ఇప్పుడు ఎవరైనా కానీ మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళి బాబు మీ నాన్నగారు ఉన్నారా అని అడిగిన దానికి నేను మీ అమ్మ మొగుడు ఉన్నాడా అనేటువంటి దానికి దిర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీనింగ్ ఒకటే కాదని అనట్లేదు, బట్ యాక్చువల్గా దిర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో అట్లాగనే పర్టికులర్గా ఇట్లాంటి ఎమోషనల్ టైము, అందులోనే యాక్చువల్గా ప్రతి వాళ్ళు కూడా దేశము అనేటువంటిది, అందులోనే యాక్చువల్గా పాకిస్తాన్తోటి జరుగుతున్నటువంటి యుద్ధము, ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉంటారు, ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ అది, ఆ ఎమోషన్ని ఓన్ చేసుకునేటువంటి సిచ్యువేషన్. అందులోనూ పహల్గామ్ ఇదైన తర్వాత, ఉగ్రదాడి అయిన తర్వాత జరుగుతున్నటువంటిది. ఇది ఏదో అంత కామ్గా ఉన్నప్పుడు టక్కన జరిగినటువంటిది కాదు, దానికి ప్రతీకారంగా అనేటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి ఎమోషనల్ సిచ్యువేషన్లో ఐ టు ఐ అనేటువంటిది, అంటే మామూలుగా మన సినిమా డైలాగులు చాలా ఉంటాయి కాక, కత్తి పట్టినవాడు కత్తితోటే పోతాడు, లేకపోతే కనుక గొడ్డలు పట్టినవాడు. సో ఇవన్నీ కరెక్టే, సినిమా డైలాగులు బాగుంటాయి, బట్ సిచ్యువేషన్ ఏంటి, ఏ సిచ్యువేషన్లో మనం మాట్లాడుతున్నాం అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అది కొంచెం నిజంగానే రాయుడు ఆ రకమైనటువంటి భావాన్ని ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటే బాగుండేది. బట్ అట్లీస్ట్ ఒక కనీసం అంటే కొంతలో కొంత నయం ఏంటి అంటే కనుక కనీసం అట్లీస్ట్ తర్వాత రియలైజ్ అయ్యాడు, నేను చేసినటువంటిది ఈ ఉద్దేశంతో కాదు, సహజంగానే వాళ్ళు మన ఇది చేస్తున్నారు కాబట్టి మనం కూడా దానికి సరైనటువంటి ప్రతిదాడి ఇచ్చి, అంటే మన్ని వాళ్ళు ప్రొవోక్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా దానికి సరైనటువంటి సమాధానం ఇచ్చి అది లేకుండా చేయాలి, ఆ దేశం అనేటువంటిది లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో నేను, అంటే ఇండియన్ ఆర్మీకి ఇండియన్ గవర్నమెంట్కి సపోర్టింగ్గానే నా ఎక్స్ప్రెషన్ ఉంది, కానీ దాన్ని మీరు ఇంకో రకంగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఐఎమ్ సారీ అనేటువంటిది అట్లీస్ట్ ఆ రకమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. దట్స్ ఎ గుడ్ థింగ్ అట్లీస్ట్ కొంచెం. సో అది కొంచెం అంటే అదే అందుకే అనేటువంటిది ఒక మాట మాట్లాడేటప్పుడు, ఇందాక చాణక్య నువ్వు ఇంట్రోలో కూడా చెప్పినట్టు, మీరు సహజంగానే ఒక పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి ప్రతి మాట, ఇప్పుడు నేను ఏదో నా ఇష్టం వచ్చినట్టు వచ్చేసి ఇక్కడ కెమెరా ముందు మాట్లాడేది సరిపోదు కదా, కొన్ని వేల మంది చూస్తూ ఉంటారు దాన్ని. సో కాబట్టి ఒక బాధ్యతగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దాన్ని కొంచెం ఆ రకమైన కంట్రోల్నెస్ కనుక రాయుడు డెవలప్ చేసుకోగలిగితే బాగుంటుంది. కానీ ఇప్పుడున్న సందర్భంలో ప్రతి ఒక్క సెలబ్రిటీ అయినా కానీ ఎవరైనా కానీ వాళ్ళ అంటే వ్యక్తపరిచే మాటలు కానీ సోషల్ మీడియా ద్వారా చాలా బాధ్యతాయుతంగా స్ట్రైట్ టు ద పాయింట్ కరెక్ట్గా చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఇండైరెక్ట్గా చెప్పినట్టే చెప్పి కాదు అని మళ్ళీ సారీ అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి ఏంటి సార్ ఇది? యాక్చువల్గా దీన్ని తీసుకోవడానికి కూడా కొంచెం చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు.
ఆ కోపాన్ని కూడా వ్యక్తపరుస్తుంది. అది కరెక్టే. అది ఎందుకంటే ఒకసారి నోరు జారిన తర్వాత, ఒకసారి మాట జారిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకుని, అంటే ఎంతసేపు సారీ చెప్పినా ఏదైనా కానీ మొట్టమొదట పడినటువంటిది సహజంగానే ఉంటుంది. అందుకనే మామూలుగానే మాట్లాడేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి మాట్లాడు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్పింది ఊరికనే చెప్పరు. ఇట్లాంటి దానివల్ల కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేము వెనక్కి అనేటువంటిది. సో ఆ విషయంలో కొంచెం ఇతను రాయుడికి ఎవరైనా గైడెన్స్ ఇచ్చి కొంచెం కౌన్సిలింగ్ కనుక చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు అతని స్టేట్మెంట్స్ అవి వింటున్నప్పుడు, ఈవెన్ కామెంటరీ బాక్స్లో చేసేటువంటి కామెంట్స్ ఇవన్నీ కూడాను. సో బీయింగ్ ఏ ప్లేయర్ యాక్చువల్గా చాలా మంచి అటాకింగ్ ప్లేయర్, వెరీ అట్రాక్టివ్ ప్లేయర్, నో డౌట్ ఇన్ దట్. బట్ ఈ విషయంలో కొంచెం రాయుడు నిజంగానే అంటే ఒక బాధ్యతగా ఉన్నటువంటి వాళ్ళు, కొన్ని వేల మంది చూస్తూ ఉండేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఏదో నేను గల్లీలో మా ఇంటి పక్కన ఉన్నటువంటి టీ స్టాల్ దగ్గర కూర్చొని నేను నలుగురు ఉన్నప్పుడు మాట్లాడాను అనే దానికి ఒక సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు ఎంత డెవలప్ అయింది అనేటువంటిది డిజిటల్ మీడియా మనకి అందరికీ తెలిసినటువంటిది, సోషల్ మీడియా. సో అట్లాంటి దాంట్లో మాట్లాడేదానికి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఆ విషయంలో నిజంగానే కొద్దిగా క్షమార్హుడు కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈసారి ఐపీఎల్ కామెంటరీ విభాగంలో కూడా ఆయన తెలుగులో కామెంటరీ చేస్తూ ఉన్నారు. అండ్ కొన్ని కొంచెం కాంట్రవర్షియల్గా వెళ్ళిన సందర్భం అనేది కూడా ఉన్నాయి కదా సార్. అంటే మీరు ఇందాక అన్నట్టు ఆ సెలబ్రిటీస్ని అనడం కానీ. సో కానీ ఈసారి ఎందుకో డిఫరెంట్ రాయుడు గారు అలా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకు అది అగ్రెషన్? అంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈసారి మాత్రం ఒక స్టెప్ ఫార్వర్డ్కి వచ్చి ఆయన అనే మాటలు కానీ అన్నీ చూస్తూ ఉంటే ఎందుకో కొంచెం డిఫరెంట్గా కూడా కనిపిస్తుంది. అంటే ఒక్కొక్కసారి అంటే దీన్ని ఎట్లా మనం అనలైజ్ చేసుకోవచ్చు అంటే, సహజంగానే ఒక ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని ఇంకొంచెం దాన్ని సిమెంటింగ్ చేసుకోవాలి అంటే నాకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని తీసుకొని రావాలి అనేటువంటి ఇది ఒకవేళ ఇంటర్నల్గా ఇది ఉందనుకో, బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఇదవుతూ ఉన్నప్పుడు, ప్లే అవుతున్నప్పుడు కొంత ఒక రకమైనటువంటి అగ్రెషన్ చూపిస్తే నేను బాగుంటుంది. ఇప్పుడు ప్లేయర్లు కామ్గా ఆడేటువంటి వాళ్ళు వేరుంటారు, అగ్రెషన్తో ఆడేటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళ ఫ్యాన్ బేస్ వీళ్ళకు ఉంటుంది, రాహుల్ ద్రావిడ్కి ఉండే ఫ్యాన్ బేస్ రాహుల్ ద్రావిడ్కి ఉంటుంది, విరాట్ కోహ్లీకి ఉండేటువంటి ఫ్యాన్ బేస్ విరాట్ కోహ్లీకి ఉంటుంది. సో కాబట్టి అలాగే కాదు, రాహుల్ ద్రావిడ్కి ఫ్యాన్ బేస్ కొంచెం తక్కువ ఉంది, బట్ అదే కోహ్లీకి అయితే కనుక చాలా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఐ వాంట్ టు జాయిన్ ఇన్ దట్ ఫ్యాన్ బేస్ అనేట్లయితే కనుక, వెదర్ యువర్ నేచర్ సూట్స్ దిస్ టు దట్ అండ్ ద సిచ్యుయేషన్ సూట్స్ టు దట్ అనేటువంటి దాన్ని ఆ డిస్క్రిమినేషన్ని చూసుకుంటూ కనుక మాట్లాడేటైతే బాగుంటుంది. కానీ ఏ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతున్నాం మనము, ఎటువంటి సందర్భంలో మాట్లాడుతున్నాం అనే దాన్ని పట్టించుకోకుండా మాట్లాడితేనే ఈ రకమైనటువంటి కాంట్రవర్సీలు వస్తున్నాయి. బహుశా కొంచెం రాయుడిని కనుక చిన్నప్పటి నుంచి గమనించిన దాన్ని చూసినట్లయితే, ఈవెన్ అంటే ఆంధ్ర నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వటం, అక్కడ అట్లాగనే అర్జున్ యాదవ్ అండ్ రాయుడు రంజీ ట్రోఫీ మ్యాచ్లో జరిగినటువంటి గొడవ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటే కనుక చాలా ఇది ఉన్నాయి. సో వాటన్నిటినంటే ఏంటంటే యాక్చువల్గా కొంచెం ఒక రకమైనటువంటి ఉన్నటువంటి నలుగురిలో ఐఎమ్ ద టాప్ అనేటువంటి ఆ సుప్రిమసీని చూపించాలనేటువంటి ఇది మనకు కనబడుతూ ఉంటుందేమో అనిపిస్తుంది. బట్ అదర్వైజ్ ఈవెన్ యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు సాంబశివరావు గారు కూడా నాకు బాగా తెలుసు. సో కాబట్టి అంటే మామూలుగా అయితే కనుక బై నేచర్ చాలా కామ్గానే ఉంటాడు. కానీ ఇప్పుడు అదే మీరు అడిగినట్టు చాణక్య కొంచెం అంటే ఇంకొంచెం నేను ఉన్నటువంటి నలుగురులో, ఎందుకంటే ఒకటి ఏంటంటే ఇంగ్లీష్ దాంట్లో కూడా వెళ్ళాడు, నాట్ ఓన్లీ రీజనల్ లాంగ్వేజ్ ఇదే కాకుండా యాక్చువల్గా ఇప్పుడు అంటే ఇంగ్లీష్ కామెంటరీ దాంట్లో కూడా వెళ్ళాడు. కాబట్టి అక్కడ ఉండేటువంటి చాలా పితామహులు ఉన్నారు, అక్కడందరూ కూడా హేమహైమీలు. సో అక్కడి నుంచి నేను నా స్పెషల్ ఐడెంటిటీని చూపించుకోవాలి అనేటువంటి ఒకవేళ కనుక అట్లాంటి ఇదిలో కనుక వెళ్ళేట్లయితే ఇట్లాంటివి కామెంట్సే వస్తూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఎక్కువ ట్రోల్ అవుతాం. సహజంగా కొంతమంది ఎట్లా ఆలోచిస్తూ ఉంటారంటే, సోషల్ మీడియాలో నేను ఎంత స్క్రోల్ అయితే అంత నాకు పాపులారిటీ వస్తుంది అనేటువంటిది, వెదర్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ సైడ్ ఆర్ నెగిటివ్ సైడ్ అనేటువంటిది ఆలోచించుకోకుండా. సో అలా కాకుండా పాజిటివ్ సైడ్ అయితే కనుక కొంచెం టైం పడుతుంది, ఇట్ టేక్స్ సమ్ టైం. అదే నెగిటివ్ సైడ్ కనుక నేను స్క్రోల్ అయ్యేట్లయితే కనుక ఇంకా చాలా తొందరగా పాపులర్ అవుతాననేటువంటి ఒక రాంగ్ థింకింగ్లోకి వెళ్తే మాత్రం ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. బహుశా ఆ విషయంలో కొంచెం ఎవరైనా గైడెన్స్ చేసి ఇది చేస్తే కనుక, కౌన్సిలింగ్ లాంటివి చేస్తే కనుక హీఈస్ ఎ నైస్ గై ఇన్ఫ్యాక్ట్. అండ్ సోషల్ మీడియా ఒక సందర్భం అనేది కూడా వచ్చింది కాబట్టి సార్, మన శత్రు దేశమైన పాకిస్తాన్కి సంబంధించిన క్రికెటర్స్ చాలామంది కూడా ఇండియాతో ఒక ప్రత్యేక ఆయన అనుబంధం ఉంది. అయినా కానీ సో మన వాళ్ళ మీద, మన ఆర్మీ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు కానీ చాలా వరకు బాధేసింది. ఇక్కడే తిరిగి మన వాళ్ళనే తిట్టిన సందర్భాలు అనేది చూస్తూ ఉంటే ఇది మాత్రం ఖచ్చితంగా క్షమించరాని నేరంగా కూడా మనము ఒప్పుకోవచ్చు. మరి వాళ్ళని ఎలా చూడొచ్చు సార్? అంటే ఇప్పుడు షోయబ్ అఖ్తర్ కావచ్చు, లేకపోతే కనుక అఫ్రిది, ఇట్లాంటి వాళ్ళంతా నిజంగానే ఈవెన్ యాక్చువల్గా ఐపీఎల్ నుంచి కూడా షోయబ్ అఖ్తర్ అయితే కనుక మొదట్లో ఐపీఎల్ ద్వారా కామెంటేటర్గా కూడా చాలా డబ్బులు సంపాదించుకున్నటువంటి వాడు. అంటే ఐపీఎల్ ఒక రకంగా అతనికి హెల్ప్ చేసింది, అతని కెరియర్ కూడా, ఫైనాన్షియల్ కెరియర్కి ఐఎమ్ సేయింగ్. సో కాబట్టి ఈవెన్ ఫస్ట్ ఎడిషన్లో సోహెల్ తన్వీర్ లాంటి పాకిస్తానీ క్రికెటర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు 2008 ఫస్ట్ ఎడిషన్లో. సో కాబట్టి ఆ తర్వాత సరే జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, అది పాకిస్తాన్ని మనం ఎంటర్ చేయలేదు, అదంతా వేరే విషయం. సో అంటే ఐపీఎల్ లాంటి ఒక పెద్ద
ఈవెంట్లో మనం పాల్గొలేకపోతున్నాం అనేటువంటి ఆ అక్కస్ అనేటువంటిది డెఫినెట్గా ప్రతి ఆటగాడికి ఉంటుంది. అందుకనే ఈవెన్ పిఎస్ఎల్ స్టార్ట్ చేసిన తర్వాత రమేష్ రాజా లాంటి వాళ్ళు కూడా ఐపీఎల్ కన్నా పిఎస్ఎల్ చాలా గొప్పది అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే కనుక యూ కెన్ ఇమాజిన్ వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏ రకంగా ఉంది అనేటువంటిది. ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే చాణక్య అట్లాంటి స్టేట్మెంట్స్ విన్నప్పుడు నేనైతే కనుక ఐ ఫీల్ పిటీ, దాన్ని చదివేసి నవ్వుకుంటాను కానీ నేను దాని మీద పెద్ద నేను డీప్గా ఆలోచించను. ఎందుకంటే వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి అంతే ఉంది. ఇప్పుడు ఎదగనటువంటి వాడు వయసు వచ్చి ఉండొచ్చు కాక, బట్ యాక్చువల్గా మానసికంగా అతను చాలా తక్కువగా ఉండేట్లయితే కనుక, ఇమ్మెచ్యూర్డ్గా ఉండేట్లయితే వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. సో కాబట్టి అంటే ఇండియా లాంటి ఒక రిచెస్ట్ బోర్డు తోటి మనకి రెగ్యులర్ ఇది లేదు. ఈవెన్ యాక్చువల్గా వరల్డ్ కప్ని ఇది చేసినా కూడా వాళ్ళకి సరైనటువంటి ఛాంపియన్స్ ట్రోఫీని ఇచ్చేసినా కూడా సరైనటువంటి రెవెన్యూ రాకపోవటం అనేటువంటిది. సో ఆ రకంగా అంటే క్రికెట్ ద్వారా బీసీసీ ఇంత ఎదుగుతోంది, ఇంత లాభపడుతోంది, మనం ఎందుకు కావట్లేదు అనేటువంటిది. వాళ్ళకు ఉండేటువంటి అడ్మినిస్ట్రేటివ్ లోపాలని చూసుకోకుండా సహజంగానే గురుగింద సామెత ఊరికినే రాలేదు. కింద ఉన్నటువంటి నలుపును చూసుకోకుండా మాట్లాడితే ఉపయోగం లేదు కదా. సో కాబట్టి వాళ్ళకున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ లోపాలని వాళ్ళు చూసుకోకుండా ఈ రకంగా పిచ్చేసి అక్కస్ని వెలిపేసుకోవటం అవుతుంది తప్ప ఇది దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఓకే. సో అందుకనే ఆఫ్కోర్స్ ఈవెన్ యాక్చువల్గా ఇండియన్ గవర్నమెంట్ ఇట్ ఏ గుడ్ జాబ్. వాళ్ళ యొక్క ట్విట్టర్ అకౌంట్స్ని, యూట్యూబ్ ఛానల్స్ని, వాటన్నిటిని కూడా బ్లాక్ చేయటం వల్ల అట్లీస్ట్ అట్లాంటి ఒక నెగిటివ్నెస్ని, ఒక పాయిజన్ వాళ్ళు విషాన్ని చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేసింది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అంటే ఈ టైంలలో కూడా మన ఇండియన్ క్రికెటర్స్ అనేది రెస్పాండ్ అయిన విధానం అనేది కూడా చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. ప్రత్యేకంగా గిల్, కేఎల్ రాహుల్ వాళ్ళు రెస్పాండ్ అయిన విధానం కానీ, అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ తగ్గట్టు వాళ్ళు రెస్పాండ్ అయిన విధానం అనేది కూడా ఇంకా మనకు ప్రోత్సాహంలా అనిపించింది. డెఫినెట్గా ఈవెన్ యాక్చువల్గా కోహ్లీ కూడా సైనికులందరికీ కూడా వందనం అనేటువంటిది నిజంగానే ఇది హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అనేటువంటిది. సో అట్లాంటి ఇప్పుడు ఐకానిక్ ప్లేయర్స్ వాళ్ళని చాలామంది లక్షల్లో ఫాలో అవుతూ ఉంటారు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో వాళ్ళు చెప్పేటువంటి మాట ఎంత లేదన్నా కానీ 100లో కనీసం ఒక 10% పబ్లిక్ మీద ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది కదా. ఒక 100 మంది కోహ్లీని ఫాలో అవుతున్నారు అనుకుందాం, కనీసం 10 మంది కోహ్లీ చేసేటువంటి దాన్ని ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తారు, చెప్పేటువంటి దాన్ని ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తారు. సో అట్లాంటి వాళ్ళు కేఎల్ రాహుల్ పర్సనల్ లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు పడ్డాడు అనేటువంటిది తెలిసినటువంటిదే. రైట్ ఫ్రమ్ ఈవెన్ కాఫీ విత్ కరణ్ థాపర్ ఇన్సిడెంట్ కావచ్చు కాక వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈవెన్ శుభ్మన్ గిల్ చాలా ఇది అయినా కూడా ఆ తర్వాత వచ్చినటువంటి సోషల్ మీడియాలో అతని మీద వస్తున్నటువంటిది ప్రతిసారి అతను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. నాకు అలాంటిది ఏమీ లేదు అంటే నా పర్సనల్ లైఫ్లో మీరు అనుకునేటువంటి బ్లాక్ షేడ్ ఏమీ లేదు అనేటువంటిది, చీకటి కోణం ఏం లేదు అనేటువంటిది చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. సో అట్లాంటి వాళ్ళు ఈ రకంగా సపోర్టివ్గా మాట్లాడటం వల్ల ఆ ఇంపాక్ట్ అనేటువంటిది డెఫినెట్గానే క్రికెట్ ఫాలోవర్స్ మీద గ్యారంటీగా ఉంది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అలాంటి వాళ్ళు అట్లాంటిది అందుకనే ఏదైనా ఒక ఇదైనప్పుడు ఇప్పుడు వరల్డ్ కప్ లాంటి దానికి సచిన్ టెండూల్కర్ని ఎందుకు బ్రాండ్ అంబాసిడర్గా పెడుతూ ఉంటాం మనం, బికాస్ లక్షల్లో ఆ ఫాలోవర్స్ ఉంటారు, ఆ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. సో పాపులారిటీ ఇంకా పెరుగుతుంది. ఆల్రెడీ పాపులర్గా ఉన్నటువంటి గేమ్ ఇంకొంచెం పాపులారిటీ వస్తుంది. అంటే ఇట్ విల్ గో టు ది అదర్ స్పోర్ట్స్ ఆల్సో. సో అందుకని అట్లాగా ఇట్లాంటి వాళ్ళు సోషల్ మీడియా మీదకి వచ్చి చేయటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇందాం మనం చెప్పుకున్నట్టు అఫ్రిదీ లాంటి వాళ్ళు లేకపోతే కనుక షోయబ్ అఖ్తర్ లాంటి వాళ్ళు ఇచ్చేటువంటి ఆ నెగిటివ్ కామెంట్స్కి ఇది ఒక ప్యాసిఫికేషన్ లాగా ఉంటుంది. అట్లీస్ట్ మనం ఒక సాటిస్ఫాక్షన్ అయ్యేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. కానీ ప్రతి ఒక్కరు కూడా నేషన్స్ ఫస్ట్ అంటూ కూడా వాళ్ళు వ్యక్తపరుస్తున్నది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దీని గురించి కూడా చాలా చక్కటి వివరణ అనేది కూడా మీరు ఇచ్చారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.